జై శ్రీకృష్ణ. ఒకసారి బృందావనంలో ఒక ఫల విక్రేత్రి పళ్ళను అమ్ముకుంటూ తిరగసాగింది. నందమహారాజు ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా పళ్ళు కావాలంటే కొనుక్కోండి అని చెప్పి అరుస్తూ ఉంది. ఆ మాటలను విన్న చిన్ని కృష్ణుడు ఆ పళ్ళను కొనుక్కోవడం కోసం తన చేతిలోకి కొన్ని ధాన్యపు గింజలను ధాన్యరాశుల్లోంచి తీసుకుని వచ్చాడు. దారి పొడుగునా ఆ చిన్ని చేతుల్లో పట్టినన్ని వడ్లు చేతిలో ఉంచుకుని మిగిలినవన్నీ జారిపోతూ ఉన్నాయి. అతని యొక్క ముద్దు మోమును తిలకించిన తరువాత ఆమె కాదనకుండా శ్రీకృష్ణుడికి చేతిలో పట్టినన్ని పళ్ళని ఇచ్చి పంపించింది. ఆ ధాన్యపు గింజలని ఆమె తన బుట్టలో వేసుకోగానే అవన్నీ వజ్ర వైఢూర్యాలతో నిండిపోయాయి. శ్రీకృష్ణుడు వరదాయకుడు కదా, ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు కదా, ఎలాంటి వాళ్ళకైనా ఏ వరాలనైనా సరే ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. జై శ్రీకృష్ణ.